ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ ఓ సుదీర్ఘ కథకు ఇప్పుడు ముగింపు పడుతోంది. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న అనిశ్చితి, తీవ్రమైన రాజకీయ చర్చల తర్వాత ఒక చరిత్రాత్మక చట్టం ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలుకబోతోంది. ఈ విశ్లేషణలో మనం కలిసి చూద్దాం ఈ నిర్ణయం వెనుకున్న కారణాలేంటి, దీని భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. విషయం చాలా స్పష్టం. ఇక చర్చలకు తావులేదు. చట్టమే మాట్లాడబోతోంది. అమరావతికి శాశ్వతమైన చట్టపరమైన హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఏళ్లుగా జరుగుతున్న చర్చకు ఒక నిర్ణయాత్మకమైన ముగింపు అని చెప్పొచ్చు. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. అసలు ఒక రాజధాని నగరానికి ఇంత పటిష్టమైన చట్టపరమైన రక్షణ ఎందుకు అవసరమైంది? ఈ పరిస్థితికి దారితీసిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గందరగోళమంతా మొదలైంది 2014లో. అప్పుడు విభజన చట్టంలో రాజధాని మీద ఏమాత్రం స్పష్టత లేదు. అక్కడతో ఆగలేదు. 2019 వచ్చేసరికి 3 రాజధానుల ప్రతిపాదనతో పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా మారింది. దీని ఫలితమేంటి? భూములిచ్చిన రైతులు వాళ్లు ఏకంగా 2020 నుంచి 2024 దాకా, అంటే కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలుకు ఈ సుదీర్ఘ అనిశ్చితికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ అనిశ్చితి వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో తెలుసా? ముందుగా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. వాళ్ల నమ్మకం పోయింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ప్రజల సంగతి చెప్పక్కర్లేదు. వాళ్ల నమ్మకం కూడా బాగా సన్నగిల్లింది. అన్నిటికన్నా పెద్ద భయమేంటంటే ఎప్పుడు ఏ కొత్త ప్రభుత్వం వస్తుందో రాజధానిని మార్చేస్తారేమో అన్న భయం. ఇది రాష్ట్రంలో ఒక రకమైన అస్థిరమైన, ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. సరే, మరి ఈ పరిస్థితిని మార్చడానికి ఒక ఖచ్చితమైన పరిష్కారం కోసం ఒత్తిడి ఎలా పెరిగింది? అసలు కేంద్ర ప్రభుత్వం తన పాత వైఖరిని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? దానికి దారితీసిన కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథలో అసలు టర్నింగ్ పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పే. మొదట్లో ఏమన్నారంటే రాజధాని అనేది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన విషయం, మేం జోక్యం చేసుకోమని చెప్పేవారు. కాని ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. ఇక్కడ ఖచ్చితంగా కేంద్రం నుంచి చట్టపరమైన రక్షణ అవసరమని వాళ్లే అంగీకరిస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. మన దేశ సమాఖ్య చరిత్రలోనే ఇదొక చాలా అరుదైన చరిత్రాత్మక మార్పని చెప్పాలి. అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుకున్న బలమైన కారణాలేంటి? 1. అమరావతి రైతులు ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటం, వాళ్ల డిమాండ్లు. 2. గడిచిన 5 ఏళ్లలో ఆర్థికంగా ఎదురైన చేదు అనుభవాలు. 3. పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లలో నెలకొన్న సందేహాలు. ఇక 4వది చాలా ముఖ్యమైనది, రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం. ఈ కారణాలన్నింటినీ సరైన డేటాతో, విశ్లేషణతో కేంద్రం ముందు ఉంచడంతో వాళ్లు ఒప్పుకోక తప్పలేదు. సరే, ఈ నిర్ణయం తీసుకున్నారు, బానే ఉంది. మరి దీన్ని చట్టబద్ధంగా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇదేదో కేవలం ఒక ప్రకటన చేసి వదిలేసేది కాదు. భవిష్యత్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే దీన్ని మార్చలేని విధంగా ఒక పటిష్టమైన చట్టపరమైన కవచాన్ని ఎలా సృష్టిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్లో మొత్తం 5 ముఖ్యమైన దశలున్నాయి. ఫస్ట్ స్టెప్, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఒక సవరణ ముసాయిదాను రెడీ చేయడం. ఆ తర్వాత దాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించాలి. 3వ దశలో దాన్ని పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ రెండిట్లోనూ పాస్ చేయించాలి. ఆ తర్వాత 4వ దశలో రాష్ట్రపతి సంతకం ఉంటుంది. ఫైనల్గా అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ 5 స్టెప్స్ పూర్తయితేనే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే దాని ఫలితమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర అసెంబ్లీలో ఎంత పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ రాజధానిని మార్చటమనేది చట్టబద్ధంగా అసాధ్యం. చూశారా? ఇదే ఈ చట్టం యొక్క అసలైన పవర్. ఇది రాజకీయాలకు అతీతంగా ఒక శాశ్వతమైన భరోసా ఇస్తుంది. సరే, ఇంతటి బలమైన చట్టపరమైన భరోసా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రజల మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావమేంటి? ఆ భవిష్యత్తును ఒకసారి విశ్లేషిద్దాం. ఈ స్థిరత్వం వల్ల లాభపడేది ఎవరో చూస్తే చాలామందున్నారు. అన్నిటికన్నా ముందు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు న్యాయం జరుగుతుంది. ఆ తర్వాత పెట్టుబడిదారులకు ఒక ధైర్యం వస్తుంది. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా వేగవంతమవుతుంది. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే ప్రజల్లో మళ్లీ ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఈ నిర్ణయం ప్రభావం సమాజంలోని దాదాపు అన్ని వర్గాలపైన పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే ఈ చట్టం వల్ల
రాజధాని అనే అంశం రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటకొచ్చేస్తుంది. అంటే ఇక ప్రభుత్వాలు పూర్తిగా పాలన మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టొచ్చు. రాజధాని చుట్టూ జరిగే రాజకీయ డ్రామాలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్టే. మరింతటి చట్టపరమైన రక్షణతో అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది కేవలం ఒక పరిపాలనా కేంద్రంగా మాత్రమే మిగిలిపోదు. రాబోయే 40 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఒక భారీ మాస్టర్ ప్లాన్ ఇది. రాష్ట్ర భవిష్యత్తుకు ఒక అయస్కాంతంలా మారబోతోంది. అడ్మినిస్ట్రేషన్, ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలా అన్ని రంగాల్లోనూ ఒక వరల్డ్ క్లాస్ హబ్గా అమరావతిని తీర్చిదిద్దాలన్నది విజన్. సో ఈ మొత్తం విశ్లేషణ మన ముందొక ప్రాథమికమైన ప్రశ్నను ఉంచుతోంది. రాజధాని లాంటి ఒక కీలకమైన అంశం మీద రాజకీయాలు పక్కకు వెళ్ళిపోయి ఒక స్థిరత్వం వచ్చినప్పుడు ఒక రాష్ట్రం నిజంగా ఎలాంటి అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోగలదో, ఈ స్థిరత్వం అనే పునాది మీద ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటుందో చూడాలి. సమాధానం కాలమే చెప్పాలి.